ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ బిలవర్డ్ కమిషనర్, మా కమిషనర్ గారు ఈరోజు ఢిల్లీ అర్జెంట్ మీటింగ్ ఉన్నందుకు వెళ్ళడం జరిగింది. సో కాబట్టి మేడం గారు కూడా ప్రత్యేకంగా పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని వారి తరఫు నుండి కూడా చెప్పడం అనేటువంటి జరిగింది. ఇక సుదీర్ఘమైనటువంటి దాదాపు 34 సంవత్సరాల గవర్నమెంట్ సేవ ఈరోజు చేసి లెక్చరర్గా, అసోసియేట్ ప్రొఫెసర్గా, ప్రిన్సిపల్గా, జాయింట్ డైరెక్టర్గా సర్వీస్ను అందించి రకరకాలైనటువంటి, ముఖ్యంగా దాదాపు సారు అంటే ఇంటర్మీడియట్ మనం చూసాము. మనం ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ టోటల్గా ఇంటర్, డిగ్రీ, మరి దాని తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్. మరి ఆ రోజుల్లో 91లో ఒకటే రిక్రూట్మెంటు. మేము 91లో సర్వీస్లో జాయిన్ కావడంతో పాటుగా ఒకటేసారి ప్రిన్సిపల్గా కావడము. సార్ వచ్చిన ఒక 2-3 మంత్స్కు నేను జాయింట్ డైరెక్టర్గా కాలేజియేట్ ఎడ్యుకేషన్కి రావడం అనేటువంటిది. అంటే భగవంతుని దయ వల్ల ఆ రకంగా వచ్చిన తర్వాత కూడా కళాశాల విద్యాశాఖలో వినూత్నమైనటువంటి మార్పులు అనేటువంటివి మేము మిత్రులు రమేష్ గారు ఇంతకుముందు చెప్పినట్టు అనేక రకాలైనటువంటి, ముఖ్యంగా సిఏఎస్ పెండింగ్ ఉండేటటువంటి సిఏఎస్ కానీ, ఇటు ప్రిన్సిపల్స్ ప్రమోషన్స్ కానీ, లేకపోతే మరి అదేవిధంగా అనేక రకాలైనటువంటి కొన్ని, ఎందుకంటే స్టేట్ బైఫర్కేషన్ తర్వాత పెండింగ్ ఉండేటటువంటి ఇష్యూస్ గౌరవ కమిషనర్ గారి యొక్క సహకారాల చేత, గత కమిషనర్ల యొక్క సహకారాల చేత ఇమ్మీడియట్గా ముందుకు వెళ్ళడం అనేటువంటి జరిగింది. మరి ఎంత వారి లోపల, ఎందుకంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండేటటువంటి తత్వం వారి లోపల మనం చవి చూస్తాము. మరి నెక్స్ట్ ఇయర్ ఐఎమ్ గోయింగ్ టు రిటైర్, బట్ ఎనీ హ్యావ్ రిటైర్మెంట్ అనేటువంటిది ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ మనం జాయిన్ అయినప్పుడే ఆల్రెడీ రిటైర్మెంట్ డేట్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు బి ఫిక్స్డ్. కాబట్టి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం లోపల ఇటు న్యాక్ గ్రేడింగ్స్లో కానీ, మరి అదేవిధంగా అనేక రకాలైనటువంటి ఎంప్లాయీస్ లోపల ఉండేటటువంటి పెండింగ్గా ఉండేటటువంటి ఇష్యూస్ అనేటువంటివి గౌరవ కమిషనర్లు కూడా మాకు ఎంతగానో సహకరించారు. ముఖ్యంగా మరి ఇటువంటి అందరికీ కూడా మరి మరొకసారి, మరి దాంతోపాటుగా ముఖ్యంగా పదవి విరమణ దాదాపు ఒక 34 ఇయర్స్ ఎలాంటి ఇష్యూస్ లేకుండా, ఎలాంటి ముఖ్యంగా ఇటు అకాడమిక్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ లోపల ఉంటాయి. కాబట్టి ఒక సాదా సీదాగా విరమణ చేయడం అనేటువంటిది అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్లో ఉండి కూడా ఈ రోజుల లోపల మనం చూస్తున్నాము. పదవి విరమణ తర్వాత కూడా ఈ సమాజము ఇలాంటి వ్యక్తుల గురించి చూస్తూ ఉంది. కాబట్టి సమాజానికి వారి సేవలు అందాలని, ముఖ్యంగా విద్యారంగానికి, మరి అదేవిధంగా వారికి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని మరొకసారి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.